ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక దేశ సైన్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతుంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పహల్గామ్లో అమాయకులైనటువంటి 26 మంది హిందువుల మీద మతం ఏరి వాళ్ళందరూ కూడా ఊచకోతకు వస్తే ఈ యొక్క దేశ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ సైన్యానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద అదేవిధంగా వారు మళ్ళీ దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద వాళ్ళ వైమానిక శక్తి మీద దాడులు చేసి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసుకున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశం ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కేవలం ఎన్నికలే కావాలి, కొద్దిమంది సంతుష్టీకరణ చేసుడే కావాలి తప్ప ఈ యొక్క దేశం పట్ల గౌరవం కానీ ఈ యొక్క సైనికుల పట్ల గౌరవం కానీ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ గతంలో వ్యవహరించారు. నిన్నటికి నిన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జమ్మికుంట పట్టణంలో కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు బేషరతుగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఈ యొక్క ఇలా గత ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ యొక్క భూభాగాల్ని విదేశాలకు అప్పచెప్పినటువంటి నాయకత్వం కాదు ఇలా భారతదేశానికి నాయకత్వం వహించేది. గతంలో మీరు జమ్మూ కాశ్మీర్ని ఇలా ఆక్రమిత కాశ్మీర్ తయారు చేసింది మీరు. జమ్మూ కాశ్మీర్లో 1/3 భూభాగాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పింది ఎవరు? చైనాకు 36,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అప్పచెప్పింది మీరు కదా. ఇలా మీకు మాట్లాడే అర్హత ఉందా? మీకు అసలు ఈ దేశం గురించి ఈ దేశ భూభాగాన్ని 36,000 చదరపు కిలోమీటర్లు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడారు? ఆ రోజు పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ని ఆక్రమించుకుంటే ఏ రకంగా వివరించారు? ఇలా ఈయాటి కూడా రావణ కష్టంలో కాశ్మీర్ను మండిస్తుందంటే అది కాంగ్రెస్ మీ యొక్క పుణ్యం కారణంగానే ఇలా కాశ్మీర్ ఇప్పటికి కూడా వేలాది మంది సైనికులు చనిపోయారు. లక్షల కోట్ల రూపాయలు ఇలా కాశ్మీర్కు మన దేశ సంపదను కూడా ఇలా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ రకంగా దేశాన్ని దేశ సైనికులను అవమానకరంగా మాట్లాడడం సరికాదు. వెంటనే బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా వ్యవహరిస్తే ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ యొక్క కాంగ్రెస్కు గుణపాఠం ఇప్పటికే కాంగ్రెస్ గల్లీ పార్టీ అయిపోయింది, జాతీయ పార్టీ పోయి ఇవాళ మీకు దేశభక్తి అనేది లేదు. మీ నాయకుడు కూడా గట్టిగా మాట్లాడతాడు. నాయకుడు యథా రాజా తదా ప్రజా లెక్క తయారైంది మీ యొక్క కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ దేశంలో ఉండి విదేశాల్లో పోయి కూడా భారతదేశం గురించి అవమానకరంగా మాట్లాడతాడు. ఇవాళ మీరు కూడా గదే రకంగా తయారయ్యారు. ఇలా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి మీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇవాళ ఏదో బీజేపీ నాటి దేశాన్ని అవమానిస్తే మిమ్మల్ని ఇంకా 4 రోజులు కొనసాగిస్తారని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు. ఇటువంటి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఈ సైనికుల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ మీరు 2 రాష్ట్రాల పరిమితమయ్యారు. ఇంకా మొత్తం గల్లీకి ఇప్పటికే గల్లీ పాట అయింది. ఇలా మీరు మీ పుట్టగతి లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.